అప్పటి వరకు ఆ కోళ్లు అటు ఇటు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వారం రోజుల వ్యవధిలో 1,00,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అంతు చిక్కని వ్యాధితో చనిపోతున్నాయి కోళ్లు. దీంతో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం విశాఖ సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఆ ప్రాంతంలో వందలాది కోళ్ల ఫామ్లు ఉంటాయి. బ్రాయిలర్ కోళ్ల జోన్గా కూడా ఉంది. విజయనగరం జిల్లాకు సంబంధించి కొత్తవలస, వేపాడ, లక్కవరపుకోట, విశాఖ జిల్లాకు సంబంధించి కోటపాడు, దేవరపల్లి మండలాల్లో వందల సంఖ్యలో కోళ్ల ఫామ్లుంటాయి. అయితే గత వారం రోజులుగా లక్షల కోళ్లు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. రామలింగాపురంలోని ఓ కోళ్ల ఫామ్లో 2 రోజుల వ్యవధిలో 38,000 నాటుకోళ్లు చనిపోయాయి. దీంతో ఇది వైరస్ అని తేలిపోయింది. ముందుగా బ్రాయిలర్ కోళ్లు లక్షలాదిగా చనిపోయి ఇప్పుడు ఆ వైరస్ నాటుకోళ్లకు సైతం సోకింది. దీంతో ఫామ్లలో కోళ్లు చనిపోవడంతో ఖాళీగా కనిపిస్తున్నాయి. రామలింగాపురానికి చెందిన రాంబాబు ప్రియాంక ఆగ్రో ఫామ్ పేరుతో 13 రేకుల షెడ్లలో 40,000 నాటుకోళ్లను పెంచుతున్నాడు. అవన్నీ చనిపోవడంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. వాస్తవానికి బ్రాయిలర్ కోళ్లతో పోల్చుకుంటే నాటుకోళ్లు వ్యాధులకు తట్టుకుంటాయి. అటువంటి కోళ్లే ఇప్పుడు మృత్యువాత పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా డిసెంబర్, జనవరిలో కోళ్లు చలికి తట్టుకోలేవు. ఆ సమయంలో ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. లక్షల కోళ్లు ఉన్న ఫామ్లో 20 నుంచి 50 కోళ్లు ప్రతిరోజు చనిపోవడం సర్వసాధారణం. కానీ అంతకు మించి చనిపోతే మాత్రం ఆలోచించదగ్గ విషయం. కోళ్ల ఫామ్ నిర్వాహకులు దాదాపు 20 వరకు వ్యాక్సినేషన్లు చేస్తారు. ఐ డ్రాప్స్ సైతం వేస్తారు. కానీ ఇప్పుడు అంతుచిక్కని వైరస్తో కోళ్లు చనిపోతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. చనిపోయిన కోళ్లకు సంబంధించి శాంపిల్స్ సేకరించారు. విజయవాడ ల్యాబ్కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన నివేదికల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టాలని, ఖాళీ చేసిన ఫారాల్లో షెడ్లను శుభ్రం చేయాలన్నారు అధికారులు. వ్యాధి సోకిన కోళ్ల వ్యర్థాలను పొలాల్లో ఎరువు కింద కూడా వాడొద్దని సూచిస్తున్నారు. అయితే ఒకేసారి లక్షల కోళ్లు మృత్యువాత చెందడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇక్కడి కోళ్ల ఫారాలు ప్రముఖ కంపెనీల హేచరీలతో ఒప్పందం చేసుకుంటాయి. కోడి పిల్లలతో పాటు దాణాలను కూడా అందిస్తాయి. అయితే ప్రస్తుతం కోడి ఉత్పత్తి అవుతున్న తరుణంలో ఈ వైరస్ రావడంతో భారీగా నష్టపోయారు ఫామ్ యజమానులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.